నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 27 నుండి వరుస సభలు ఉంటాయి ఎల్లుండి భీమిలిలో జగన్ తొలి సభ ఉంటుంది అన్న సజ్జల వైసీపీ గెలుపు తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారు వైఎస్ ఫ్యామిలీ విడిపోవడానికి ఆయనే కారణం అన్న షర్మిల పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన చర్చలు తీసుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని వెళ్తుంది అన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్ రాహుల్ గాంధీపై అస్సాంలో కేసు నమోదు సిఐడికి బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు ఇక కొత్త సభ్యుల పేర్లను ప్రభుత్వం ప్రకటించనుంది పేపర్ లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నో విమర్శలు మూటగట్టుకుంది గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు సరిగ్గా నిర్వహించడంలో విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి అయితే అధికారంలోకి వచ్చిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళించే పనిలో పడింది తెలంగాణ నూతన ప్రభుత్వం ఈ క్రమంలోనే మొదటి నుంచే జాగ్రత్త వహించింది కాంగ్రెస్ సర్కార్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి యూఎస్పీ చైర్మన్ కలిసి పలు అంశాలపై చర్చించారు అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత చైర్మన్ తో పాటు సభ్యుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల పోస్టుకు 321 మంది దరఖాస్తులు చేసుకున్నారు చివరికి పదవికి అర్హులుగా భావించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది రైట్ ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి వేణు ఫోన్ లో అందిస్తారు వేణు చెప్పండి టీఎస్పీసీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆమోదించినట్టు మనకు కొద్దిసేపటి కిందటే సమాచారం అందింది ఇక ఏదైతే గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీసీలో గ్రూప్ 1 పరీక్షా పత్రం లీక్ కావడం తదనంతరం అలాగే పరీక్షలు పదే వాయిదా వేయడం ఇలా పలు సందర్భాల్లో ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా కండక్ట్ చేయనటువంటి పరిస్థితి ఇక ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా రాజీనామా చేయాలని చెప్పి సూచించడంతో ఇక ఏదైతే ప్రస్తుతం ఆన్ గోయింగ్ పరీక్షలు నిర్వహించాలనుకున్నా కానీ చైర్మన్ లేకుండా ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి సాధ్యపడదు ఇక ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటే ఇటు చైర్మన్ పదవికి అలాగే సభ్యుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా టీఎస్పీసీ చైర్మన్ ని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపడం జరిగింది దీంతో కాసేపటి కిందటే గవర్నర్ కూడా టీఎస్పీసీ చైర్మన్ గా మహేందర్ రెడ్డికి ఆమోద ముద్ర వేయడం జరిగింది ఇక వరంగల్ నుండి ఎన్ఐటి నుంచి సివిల్ ఇంజనీరింగ్ చదివారు మహేందర్ రెడ్డి ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతుండగానే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యారు మొదటగా గోదావరి కని ఏఎస్పీగా కెరియర్ ప్రారంభించారు మహేందర్ రెడ్డి ఇక 2017 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు తెలంగాణ డీజీపీగా కూడా పనిచేశారు మొత్తంగా అంటే ఏదైతే ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి ఇప్పటికే యూపీపీఎస్సీని కూడా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇటు ఉన్నతాధికారులు కూడా సందర్శించారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ మొదటి సంవత్సరంలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు నియామకాలు చేపడతామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇక అందులో భాగంగానే ఇప్పుడు బోర్డుని పునర్వ్యవస్థీకరించి మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఇక దఫల వారీగా ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు గ్రూప్ 1 కానీ అలాగే గ్రూప్ 2 కానీ వీటన్నిటికీ సంబంధించి వెంటనే ఇటు నిరుద్యోగుల కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అలాగే నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం
ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చింది అందుకు అనుగుణంగా బోర్డు చైర్మన్ నియామకం జరిగిన వెంటనే సభ్యుల నియామకం జరిపి ఇక ఇయర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అందులో భాగంగానే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టిఎస్పిసి చైర్మన్ గా కూడా ఈ రోజు నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి క్యాడర్ తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఈ నెల 27 విశాఖ జిల్లా భీమ్లీలో సీఎం జగన్ సభ జరగనుంది. భీమ్లీ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం జగన్. ఈ నెల 30న ఏలూరులో సీఎం జగన్ బహిరంగ సభను ఏర్పాటు చేయగా మూడో సభ రాయలసీమ జిల్లాలో నిర్వహించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. సిద్ధం పేరుతో ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి పార్టీకి సంబంధించిన క్యాడర్ తో సమావేశాలు కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీన విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో మొదటి సభ నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సభకు లక్షలాదిగా కార్యకర్తలను తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ నెల 30వ తేదీన ఏలూరులో ఉమ్మడి కృష్ణా జిల్లా, అదేవిధంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ సభలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. మొత్తం రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించింది. 5 జోన్లలో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో క్యాడర్ తో మమైకమయ్యేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్ష ఈ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ తమను సరిగా పట్టించుకోవడం లేదని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారిలో ఉన్నటువంటి ఆవేదనను తొలగించేందుకు ఈ క్యాడర్ తో సభలు ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. 27వ తేదీన జరిగినటువంటి భారీ బహిరంగ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి పూరించబోతున్నట్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా చెప్తూ ఉన్నారు. 7వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించిన కూడా ఏలూరులో సభ నిర్వహిస్తారు. మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ రానున్నటువంటి నేపథ్యంలో ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఏపీ సీఎం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ బహిరంగ సభల ద్వారానే కార్యకర్తలను నేతలను ఎన్నికలకు కూడా సిద్ధం చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ కార్యాలయంలో సీఎం జగన్ నాయకత్వంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైసీపీ నేత సజ్జల. ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసిన నాయకుడు జగన్ అని తెలిపారు. కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయన్నారు ఆయన. అందరం కలిసి వైసీపీని గెలిపిస్తామని సజ్జల స్పష్టం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఈయన ఆలోచనలకు తగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టు
పేదలకు హెల్ప్ చేయడంలో ముందుకు ఎట్లా రాగలుగుతున్నారు అంటే ఈయన ఒక బ్లూ ప్రింట్ ఇవ్వగలిగాడు, సాటిస్ఫై చేయగలిగారు. డ్వాక్రా మహిళా సంఘాలు 99% పైగా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. బ్యాంకులు హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ టర్నోవర్లు పెరుగుతున్నాయి. ఇంకా కావాలని ఎదురు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు. వీధి వ్యాపారాల గురించి ఊరు పట్టించుకోవాలని ఈరోజు ఎక్కడ చదివాను, 16 లక్షల మందికి ఈరోజు చిన్న వ్యాపారాలు బండ్లు పెట్టుకొని ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళందరికీ 16 లక్షల మందికి రిపీటెడ్గా కంటిన్యూస్ 31 లక్షల ఇళ్ల స్థలాలు. అసలు ఊహ కూడా అందండి. అన్ని వేల కోట్లు పెట్టి ల్యాండ్స్ కొని వాళ్ళ పేర్ల మీద ఇప్పుడు పట్టాలు ఇవ్వడం మొదలవుతోంది. ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. 31 లక్షల ఇంటి స్థలాలు, అందులో 20 లక్షల పైగా ఇళ్లకు కన్స్ట్రక్షన్ మొదలైంది. 35 లక్షల ఎకరాలు రకరకాల కారణాలతో అసైన్డ్ ల్యాండ్స్తో సహా చుక్కల భూములు అనే పేరుతో ఇంకో దాంతో డిస్ప్యూట్లో ఉన్నవే, ఇలాంటివన్నీ ఒక్కసారిగా పరిష్కరించి వాటిని ఫ్రీజ్ చేశారు. ఇది గతం. వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రధాన పార్టీల గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా రాజకీయాలు గరంగా మారుతున్నాయి. జిల్లా కేంద్ర బిందువైన మచిలీపట్నం ఎంపీ సీటు గెలుపుపై అన్ని పార్టీలు ఆశ పెట్టుకున్నాయి. ఈ క్రమంలో మచిలీపట్నం ఎంపీ సీటు ఎవరికి దక్కనుంది అనే అంశం పెద్ద ప్రశ్నగా మారింది. కృష్ణా జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మార్పు చెందుతున్నాయి. అధికార పార్టీ 2024 ఎన్నికల బరిలో గెలిపించేందుకు అభ్యర్థుల కసరత్తు చేస్తూ సిట్టింగ్ అభ్యర్థులకు మార్పు చూపిస్తుంది. దీంతో సిట్టింగ్ అభ్యర్థులను పార్టీ పెద్దలు బుజ్జగించినప్పటికీ ఫలితం కనిపించట్లేదు. దీంతో అభ్యర్థులు పక్క పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఈసారి అధికార పార్టీ భారీగా అభ్యర్థులను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. కృష్ణా జిల్లాకి కేంద్ర బిందువు అయినటువంటి మచిలీపట్నం పార్లమెంట్ స్థానం ఈసారి ఎవరికి అడ్డాగా మారబోతోందో అనే ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వల్లభనేని బాలశౌరి గెలుపొందారు. అయితే ఈసారి వైసీపీలో పార్లమెంట్ టికెట్ లేకపోవడంతో జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన పార్టీలో ఒక బలమైన నాయకుడు రావడంతో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం వల్లభనేని బాలశౌరి అడ్డా అవుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ బాలశౌరికి అవకాశం వస్తుందని, అలాగే ఈసారి ఆయన తనయుణ్ణి సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనయుడికి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి అవకాశమిస్తే గెలిపించుకునే బాధ్యత తీసుకోవడంతో పాటు పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు గెలిపించే బాధ్యత తీసుకుంటారని అన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. రెండు 2019 నుంచి ఇప్పటి వరకు మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ నిధుల వల్లే సాకారం జరిగిందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని వర్గం, వల్లభనేని వర్గం విభేదాలుండడంతో ఈసారి మచిలీపట్నం అసెంబ్లీ స్థానం గెలుపు కోసం బాలశౌరి కృషి చేస్తారని చర్చలు జరుగుతున్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ సైతం పట్టించుకోవట్లేదని, గతంలో ఎంపీ అసంతృప్తి చెందారని, అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా కూడా పట్టించుకోలేదని ఆయన సన్నిహితులు అనుకుంటున్నారు. బాలశౌరికి ప్రాధాన్యత సరిగా ఇవ్వకపోవడమే కాకుండా ఆయన అనుచరులపై సైతం గతంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం కూడా ఒకంత అసంతృప్తి వెల్లడవుతుందని కృష్ణా జిల్లాలో బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొనకొళ్ల నారాయణ ఓటమి చెందడంతో ఈసారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా 2024 ఎన్నికల్లో మచిలీపట్నం ఎవరికి అడ్డాగా మారబోతోందో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రానున్న ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం భారీ మార్పులతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల 5వ జాబితా సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. 5వ జాబితాలో కూడా భారీ మార్పులు ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ స్థానాల్లోనూ భారీగానే మార్పులు ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. 5వ జాబితా విడుదలవ్వాలన్న తరుణంలో టికెట్ వస్తుందో లేదో అని కొందరు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పుల జాబితాపై కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించి
వైసీపీ 5వ జాబితాను సిద్ధం చేస్తుంది. మొదటి జాబితాలో 11 నియోజకవర్గాలు, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇక 4వ జాబితాలో 9 మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కలిపి 68 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. అందులో 58 అసెంబ్లీ స్థానాలు ఉంటే 10 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేశారు. 5వ జాబితాలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్న ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మరోవైపు ఎంపీ మోపిదేవి వెంకటరమణ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. గతంలో మోపిదేవి రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఆయన స్థానంలో కొత్తగా గణేష్ అనే అభ్యర్థికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చింది వైసీపీ. కానీ రేపల్లె ఇన్ఛార్జ్ బాధ్యతలు మోపిదేవికి ఇవ్వాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అక్కడ అభ్యర్థి మార్పుపై చర్చించేందుకు మోపిదేవి క్యాంప్ ఆఫీస్కి వచ్చినట్లు తెలుస్తోంది. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ ని అక్కడి నుంచి వైసీపీ అధిష్టానం తప్పించింది. కనిగిరి బాధ్యతలు నరసింహ యాదవ్ కి అప్పగించారు. దీంతో తనకు టికెట్ విషయం ఇచ్చే అంశంపై పార్టీ నేతలతో చర్చించారు ఎమ్మెల్యే బుర్రా. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీ రాజీనామా చేసిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే సీటు వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి ఇచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ని క్యాంప్ ఆఫీస్కి పిలిచి ఇదే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. బనగానపల్లె ఎమ్మెల్యేని కూడా మార్చే యోచనలో ఉంది వైసీపీ. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద 5వ జాబితాలో కొన్ని ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ స్థానాల విషయంలో సీఎం జగన్ కీలక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్వతంత్ర టీవీ క్యాలెండర్ను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఎప్పటికప్పుడు అవినీతిని వెలికితీస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి స్వతంత్ర టీవీ కృషి చేస్తోందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వతంత్ర టీవీ అందించడం అభినందనీయం అని నిమ్మల రామానాయుడు తెలిపారు. టీవీ వారికి ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఏదైతే యాజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షకులకి కూడా తెలియజేసుకుంటూ వారి స్వతంత్ర క్యాలెండర్ని కూడా ఈరోజు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ ఏదైతే మీడియా అనేది ఒక ఫోర్త్ ఎస్టేట్ ఈవేళ ప్రజాస్వామ్యానికి, అటువంటి ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియాలో మరి అత్యంత సమర్థవంతంగా ఏదైతే స్వతంత్ర టీవీ అంటే ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు అందించడంలో కానీ, ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కానీ, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి విషయంలో ఒక వారధిగా మరి ఏదైతే స్వతంత్ర టీవీ పనిచేయడం, అంతకుమించి నీతి నిజాయితీగా నిర్భయంగా వార్తలను ఎప్పటికప్పుడు అందించేటువంటి ఒక మంచి దమ్మున్న ఛానల్గా ఈరోజు స్వతంత్ర ఛానళ్ళు వేళ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నటువంటి ఛానల్కి సంబంధించినటువంటి క్యాలెండర్ని ఈరోజు మా నియోజకవర్గంలో పాలకొల్లో ఓపెన్ చేస్తున్నందుకు ఆ యొక్క స్వతంత్ర టీవీ ఛానల్ 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ కొత్త ప్రచారం చేపట్టింది. మోదీ కో చుంతా హై అన్న ప్రచారాన్ని అందుకుంది.
కలకనడం కాదు, వాస్తవాలను ఆవిష్కరించుకుందాం, అందుకే అందరూ మోదీని ఎన్నుకుంటారు అన్న నినాదంతో ప్రజలలో ప్రచారంలో దూసుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ నినాదంతో ప్రచార గీతాన్ని కూడా విడుదల చేసింది. త్వరలోనే ప్రధాని 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్డీఏ తరపున ప్రచారం చేపడతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో భారతీయ జనతా పార్టీ ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. గతంలో మాదిరి ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో నెంబర్ 1 స్టార్ క్యాంపెయినర్గా నిలుస్తారు. ప్రధాని మోదీ నేషనల్ వాలంటీర్స్ డే సందర్భంగా దేశంలో వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అసెంబ్లీని ఉద్దేశించి చేయాల్సిన ప్రసంగంలో చివరి పేరా చదివి వెళ్లిపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. అధికార లెఫ్ట్ ఫ్రంట్ గవర్నర్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడింది. ఇది ప్రజాస్వామికంగా ఎన్నికైన ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అవమానించడమే అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుమ్మెత్తిపోస్తున్నారు. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి వచ్చి 9 గంటల 2 నిమిషాలకు ప్రభుత్వ విధానంపై తన ప్రసంగం ఆరంభించి కేవలం చివరి ప్రసంగం చదివి 9 గంటల 4 నిమిషాలకు రాజ్ భవన్ కు వెళ్లిపోయారు. అసెంబ్లీ సభ్యులందరికీ శుభాకాంక్షలతో ప్రసంగం ఆరంభించి గవర్నర్ తాను చివరి పేర మాత్రమే చదువుతానని ప్రకటించి చివరి పేర చదివి వెళ్లిపోవడంతో సభ్యులు దిగ్భ్రమకు చెందారు. గవర్నర్కు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రసంగ పాఠంలో సీఎం పినరయ్ విజయన్ సర్కార్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయినా గవర్నర్ ఇలా ప్రవర్తించడం జీర్ణించుకోలేకపోయింది. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు మధ్య కొద్ది కాలంగా విభేదాలు సాగుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పనితీరు, అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులపై ఆయన సంతకం చేయకపోవడం వంటి పలు అంశాలపై గవర్నర్కు వామపక్ష ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయి. మనం సూపర్ సోనిక్ యుగంలోకి ప్రయాణం ఆరంభించినట్లే. అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా కొత్త సూపర్ సోనిక్ విమానం X-59 ను ఆవిష్కరించింది. సూపర్ సోనిక్ విమానం శబ్ద వేగం కన్నా 1.4 రెట్ల వేగంతో దూసుకు వెళ్తుంది. X-59 సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసింది. దీన్ని సన్ ఆఫ్ కాన్మాడ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని నాసా, లాక్ హీడ్ మార్టిన్ గత వారం విడుదల చేశాయి. సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇక ముందు తొలగించేలా అమెరికా ప్రభుత్వం యంత్రాంగాన్ని నాసా ఏ మేరకు ఒప్పిస్తుందో చూడాలి. సూపర్ సోనిక్ విమానం 100 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉంటాయి. నాసా, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలు ఈ సూపర్ సోనిక్ విమానం X-59 ను రూపకల్పన చేశాయి. కెమెరా మానిటర్స్ ఉపయోగించి సూపర్ సోనిక్ ను ఆపరేట్ చేస్తారు. గంటకు 1488 కిలోమీటర్ల వేగంతో విమానం దూసుకెళ్లే అవకాశం ఉంది.